Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Dinosaur YouTube channel. You saw the thumbnail, right? World's best free online elite personal trainer course. I think you are most excited, and in upcoming videos and in this video also, I'm going to talk in Telugu. If you are watching from India and you won't be able to understand the Telugu, then it's completely fine. Just you have any queries or you are interested in this course and you are watching from out of the Telangana. I mean, you just only understand Hindi like English. Just DM me. I'll try to make a videos in Hindi and English also. And especially people who are watching from out of India. And if you won't be able to understand Hindi and Telugu, also be chalega. Just if you have any queries, just DM on this number. Without doing any late, I'll start my video. एंड मेरे भाइयों, लेडीज एंड जेंटलमैन, आप जो भी देख रहे हो आउट ऑफ द तेलंगाना, जस्ट आप हिंदी समझ पाते तो भी चलेगा. मैं आने वाले वीडियोस में आपके रिक्वायरमेंट के हिसाब से अगर आपको कुछ भी समझ में नहीं आ रहा तो जस्ट कमेंट कर दो. मैं ट्राई करूंगा और मैं प्लान भी करूंगा वीडियोस निकालने के लिए ताकि आपको अच्छा से समझ में आ सके इस वीडियो में. और अपकमिंग डेज में मैं हिंदी में भी निकालने के लिए कोशिश करूंगा. तो जस्ट डू कमेंट एंड ये वीडियो पूरा तेलुगु में रहेगा. इफ अंडरस्टैंड तेलुगु, इट्स अ गुड थिंग. So without doing late, let's get started in Telugu. హాయ్ తెలుగు పీపుల్, ఎవరైతే పర్సనల్ ట్రైనర్ అవుదాం అనుకుంటున్నారో లేకుంటే ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో కెరియర్ గ్రో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. లైక్ ఫ్యామిలీలో ఎవరైనా చేస్తూ ఉన్నా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వటం, లేకుంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ ఎర్నింగ్ ఉంది అది చూసి డిసైడ్ అవ్వటం, లేకుంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండటం, లేకుంటే నార్మల్గా జిమ్ చేసుకుంటూ ఏదైతే ప్యాషన్ ఉందో అది ప్రొఫెషన్లో కన్వర్ట్ చేసుకుందామని అనుకుంటారు. చాలా సినారియోస్ ఉంటాయి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఈ ఇండస్ట్రీలో యాజ్ ఎ సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ చాలా మంది ట్రైనర్స్కి నాలెడ్జ్ ఉండదు. అండ్ కొంతమందికి స్కిల్ ఉన్నా నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నా వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. అండ్ ఒకవేళ వాళ్ళ స్కిల్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మార్కెటింగ్ స్కిల్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే కోర్స్ మాట్లాడుకుంటున్నామో కంప్లీట్లీ ఫ్రీ. యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్ మన దగ్గర స్కిల్స్ ఏమేమి ఉండాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లా ఉండాలి, మన ఒకవేళ మార్కెటింగ్ స్కిల్స్ లేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అండ్ అసలు పర్సనల్ ట్రైనర్ అవ్వాలి అంటే ప్రాపర్గా ఒక క్లయింట్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే అసలు మనకి ఏమేమి తెలిసి ఉండాలి. నార్మల్గా ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో XYZ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు బేసిక్ న్యూట్రిషన్ కోర్స్ నేర్పిస్తారు అండ్ పర్సనల్ ట్రైనర్ ఎలా ఉండాలో నేర్పిస్తారు, ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ మిస్ ఏమవుతుందంటే అందరికి బిజినెస్ కావాలి, అందరికి మనీ కావాలి. ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నారో వాళ్ళకి జస్ట్ క్లయింట్స్ ఇన్ ది సెన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ పర్సనల్ ట్రైనర్ వాళ్ళని గ్రాప్ చేసి జస్ట్ పేమెంట్ చేయించుకొని పైన చెప్పి నామకే వస్తే సర్టిఫికేట్ వచ్చి వదిలేస్తారు. జస్ట్ సర్టిఫికేట్ వస్తే నువ్వు ఎలిజిబుల్ అవుతావా? ఆబ్వియస్గా ఎలిజిబుల్ అవుతావు. బట్ నీకు క్లయింట్స్ వచ్చినాక ఎట్లా ట్రైన్ చేయాలి, ఆన్ ఫ్లోర్ పైన ఎట్లా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అండ్ క్లయింట్ సైకాలజీని అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎలా మూవ్ అవ్వాలి, ఇది ఎవరు చెప్పరు. ఇది ఎట్లా తెలుస్తుంది? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి ఈ ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ మొత్తం వర్క్ చేశాక స్లోగా అర్థమవుతూ ఉంటుంది. యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్ నేను ఏమన్నా ఆశిస్తా అంటే నా విషయం ఉంటుందంటే ఎవరైతే అప్కమింగ్ పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు మిస్టేక్ చేయవద్దు. అండ్ మీరు ఎవరినైతే ట్రైన్ చేస్తారో ఆ క్లయింట్ని మీరు ప్రాపర్గా ట్రైన్ చేయలేకపోతే అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియకపోతే వాళ్ళు మీ మీద నమ్మకం ఉంచుకొని మీ దగ్గర పీటీ తీసుకుంటారు. లేదు వాళ్ళకి ప్రాపర్గా ఏదైతే అందాల్సిన సర్వీస్ అందలేదు అనుకోండి, లేకుంటే చిన్న మిస్టేక్ అయినా ప్రాపర్గా వర్కౌట్ చేయలేకపోయినా, లేకుంటే అక్కడ మీరు కాన్షియస్గా లేకపోయినా, క్లయింట్ అక్కడ ట్రైన్ చేస్తుంటే మీరు ఫోన్ వాడటం అయినా, ఇక్కడ ఈ చిన్న ఇష్యూస్ కాడే వాళ్ళకి ఇంజరీస్ అవుతాయి. యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్ వాళ్ళకి ప్రాపర్గా వర్కౌట్ చేయించి రిజల్ట్స్ ఇచ్చి అక్కడ నుంచి మీరు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇది ఎవ్రీథింగ్ చేయాలి. ఇది ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో ఎక్కువ ట్రైనర్స్ ఫాలో అవ్వరు. నామకే వాస్తే సర్టిఫికేషన్ చేసినాం, సర్టిఫికేషన్ వచ్చేసింది, నార్మల్గా XYZ జిమ్లో జాయిన్ అయిపోయినాం. ఎవరైతే క్లయింట్స్ వస్తారో నార్మల్గా చలో వార్మప్ చేయండి. వార్మప్ ఎందుకు చేపిస్తానని తెలియాలి, ఎవ్రీథింగ్ లోపల ఫంక్షన్ ఏమైతుంది అది తెలియాలి. అండ్ వాళ్ళకి ఏదైతే ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తామో అది ఎవ్రీథింగ్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇఫ్ నేను లెగ్ వర్కౌట్ చేస్తాను, నేను స్క్వాట్ చేస్తాను, ఇఫ్ నా ఫీమర్ బోన్ పెద్దగా ఉంటే నాకు నీ ఎక్స్టెన్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అండ్ ఎక్కువ లోడ్ నాకు నీస్ పైన అండ్ క్వాడ్రిసిప్స్ మజిల్స్ పైన వస్తూ ఉంటుంది. ఎట్ దట్ సిచ్యువేషన్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రైన్ మై హిప్స్, దెన్ అక్కడ ఎట్లా ఓవర్కమ్ చేయాలి. చిన్న టెక్నిక్స్ ఎవరు ఇన్స్టిట్యూట్లో నేర్పారు. నార్మల్గా లెగ్స్లో 4 గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, టాప్స్. ఇవి ఎట్లా ట్రైన్ చేయాలి, దీని ఫంక్షన్స్ ఏంటి, మజిల్ ఇన్సర్షన్ అండ్ ఆరిజిన్ పాయింట్స్, ఇవే చెప్తారు. బట్ ఆన్ ఫ్లోర్ క్లయింట్ తోటి ప్రాక్టికల్గా ఎట్లా మూవ్ అవ్వాలి, సైకాలజికల్గా ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క సైకాలజీతో కూడుకొని ఉంటుంది. మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ని ఎట్లా క్రాక్ చేయాలి, వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి, లాంగ్ టర్మ్ వరకు ఎట్లా సస్టైన్ అవ్వాలి ఆ క్లయింట్స్ తోటి,
అది మనం మాట్లాడదాం. ఇంకా చాలా ఉన్నాయి కోర్సులో, నేను సగమే మాట్లాడినా, సగం కూడా కాదు, ఒక 10% మాట్లాడినా. అసలు ఏమేమి మనం ఫర్దర్గా వీడియోస్లో డిస్కస్ చేయబోతున్నాం అదొకటి చూద్దాం. మేబీ వీడియోస్లో నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడవచ్చు, ఇదొకటి నేను ఓవర్కమ్ చేయాలి. యా, ఏదైతే మీ ప్రీషియస్ టైం ఉందో అది వేస్ట్ చేయకుండా సింపుల్గా పాయింట్కి వచ్చేస్తాం. మీరు అప్కమింగ్ వీడియోస్లో అసలు ఏమేమి నేర్చుకోబోతున్నారు అండ్ ఏమేమి టాపిక్స్ మనం మెయిన్గా డిస్కస్ చేస్తాం అనేది. నార్మల్గా ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవుదాం అండ్ సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు లాభం ఏముంటుంది అంటే జస్ట్ ఆ సర్టిఫికేట్ మాత్రమే. ఏదైతే సర్టిఫికేట్ వస్తుందో అది జస్ట్ మీరు జిమ్లో ఎంట్రీ లెవెల్లోనే పనిచేస్తుంది. అంటే జిమ్లో పోయి వర్క్ చేయాలి అంటే ఇక్కడ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఎవరైతే జిమ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు మీ సర్టిఫికేషన్ లెవెల్ ఏముంది అంటే మీరు ఎక్కడ చేశారు, ఆ సర్టిఫికేషన్స్లో లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మీరు ఎక్కడి వరకు క్రాక్ చేసిల్లు, ఎక్కడి వరకు చదివిల్లు, అదొకటి చూస్తారు. అండ్ సబ్ టాపిక్స్ ఏదైతే మీరు మాస్టర్ క్లాస్ అటెండ్ అయినలో కొంతమంది అటెండ్ అవుతారు. ఎస్పెషల్లీ నేను అటెండ్ అయిన మాస్టర్ క్లాసెస్ ఏంటంటే ఎనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ అండ్ స్పెషల్ పాపులేషన్, గ్రూప్ ఇన్స్ట్రక్టర్, పవర్ లిఫ్టింగ్ అండ్ సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ అండ్ ఇంకా ఇన్డెప్త్ లెవెల్లో న్యూట్రిషన్ కోర్స్ అవుతుంది. సో ఇది పక్కకు పెడితే రోజు మీరు యాజ్ ఎ ట్రైనర్ రోజుకి అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఏదైతే మీరు ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తారో వాళ్ళ తరపు నుంచి జస్ట్ బేసిక్సే ఉంటాయి. రోజు క్లాసెస్ ఉంటాయి, ఈరోజు ఈ టాపిక్. మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారా అది ప్రాపర్గా పట్టించుకోరు. అసలు మీరు చదువుతారా లేదా, రోజు క్విజ్లు ఉంటాయా అంటే ఏముండవు. అంటే ప్రాక్టికల్ వీడియోలో అడగటం వైవా టైపు అట్లా ఏముండదు. సో నార్మల్గా ఏదైతే ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారో దానికంటే నేను ప్రామిస్ చేస్తున్న ఇంటూ 20x నేర్చుకుంటాం మనం. నార్మల్గా ఏదైతే టాపిక్స్ నేర్చుకుంటామో అవి మొత్తం ఇందులో కవర్ అయిపోతాయి. ఒకసారి డిస్కస్ చేద్దాం మనం ఏమేమి టాపిక్స్ ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కంప్లీట్ టోటల్ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే 21 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజెస్కి ఒక మాడ్యూల్ పెట్టేసిన, సోషల్ మీడియా మార్కెటింగ్కి ఒక మాడ్యూల్ పెట్టేసిన. అంటే ఆ మాడ్యూల్స్లో టైప్స్ ఉంటాయి. మీకు ఎక్కువ క్లయింట్స్ రావాలంటే ఆన్లైన్ కోచింగ్ పైన ఎట్లా ఫోకస్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి, బుక్స్ ఏమేమి ఉంటాయి, ఎవ్రీథింగ్ అది డిస్కస్ చేస్తాం. అండ్ 21 మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇందులో సబ్ టాపిక్స్ అంటే ఒక్కొక్క మాడ్యూల్లో ఎన్ని వీడియోస్, ఇంకో మాడ్యూల్లో ఎన్ని వీడియోస్, కంప్లీట్గా 188 వీడియోస్ ఉంటాయి. 188 వీడియోస్ అంటే ఒక వీక్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 వీడియోస్ వేసుకున్నా ఎన్ని వీక్స్ అవుతుంది కవర్ చేయడానికి. 4 మంత్స్లో 5 మంత్స్లో అయ్యే కోర్స్ కాదు. నేను ప్రామిస్ చేస్తున్నా, ఒక్కసారి మీరు ఈ వీడియోస్ చూసి మీరు ప్రాపర్గా నేర్చుకొని క్రాక్ చేసిల్లు అంటే పర్ మంత్ మీరు 1.5 to 2 lakhs ఎర్న్ చేయొచ్చు. ఎందుకు అంటే నార్మల్గా జిమ్లలో మనకు బేసిక్ ఎంత ఉంటుంది, ఒక 20K or 15K, అండ్ మనకి ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి. జిమ్ ఫ్లోర్ పైన మనం ఎంత కష్టపడ్డా 45 to 50K ఎర్న్ చేయగలుగుతాం. వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఇన్ దిస్ కోర్స్ మీరు టాప్ జిమ్లో వర్క్ చేయొచ్చు. ఆబ్వియస్గా ఆ జిమ్లో మీకు ఆ పొజిషనింగ్ రావాలి అంటే మీ టాకింగ్ స్కిల్స్ స్ట్రాంగర్ ఉండాలి. అండ్ మీ దగ్గర నాలెడ్జ్ ఎంత అయితే ఉందో వాళ్ళు చెక్ చేస్తారు. ఆ పొజిషన్ ఇవ్వాలి అంటే వన్స్ ఆ క్లయింట్ వచ్చేసినాక ఇట్లా చూసి పట్టేసి అండ్ వాళ్ళని ఎట్లా ట్రైన్ చేసే రిజల్ట్స్ వస్తే కంప్లీట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి, కంప్లీట్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు ఆ 1.5 lakh or 2 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ప్రామిస్ చేస్తున్నా, మీరు బరాబర్ నేర్చుకుంటారు. 21 మాడ్యూల్స్, 188 వీడియోస్, 188 డేస్ పడతాయని చెప్పట్లేదు, జస్ట్ 188 వీడియోస్. ఆన్ అండ్ యావరేజ్ వీక్లీ ఒక 10 వీడియోస్ వస్తాయి. సో అట్లా తొందరగా అవ్వగొట్టేస్తాం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ. మెయిన్ ఫోకస్ మనది ఈ వీడియోస్లో ఉండేది ట్రైనర్ రోల్స్. అసలు ట్రైనర్ ఎలా మూవ్ అవ్వాలి. నార్మల్గా ఇన్స్టిట్యూట్లో ఏదైతే నేర్పిస్తారో దానికంటే ఇన్ డీప్గా వెళ్ళిపోదాం. ట్రైనర్ రోల్స్ ఏమేమి ఉంటాయి, ఆన్ టైం సెషన్కి అటెండ్ అవ్వాలి, క్లయింట్ తోటి ప్రొఫెషనల్ వేలోనే మాట్లాడాలి, ఇవే ఉంటాయి. అంటే నార్మల్గా ఒక 10 to 15 ఉంటాయి ప్రిన్సిపల్స్. ప్రాక్టికల్ నేను అబ్జర్వ్ చేసి నేనైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన అండ్ అప్కమింగ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేయొద్దు. క్లయింట్ సైకాలజీ ఎట్లా అర్థం చేసుకోవాలి, అది ఎవ్రీథింగ్ మీరు ఎట్లా క్రాక్ చేస్తారో, నేను మీకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి, అది ఎవ్రీథింగ్ నేను మొత్తం కాంటెంట్ రాసుకొని అండ్ ఎట్లా చెప్తే అర్థమవుతుంది అది మొత్తం ఉన్నా. సో అర్థమైపోతుంది. ట్రైనర్ రోల్స్ అయిపోయింది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో దానికంటే ఇంక ఎక్కువ మాట్లాడదాం వీడియోస్లో. కైనసాలజీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్. ఆబ్వియస్గా ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అవి కైనసాలజీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్ నేర్పిస్తాయి. బయోమెకానిక్స్ ఓకే, ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ప్రాపర్గా నేర్పిస్తున్నాయి. బయోమెకానిక్స్కి నేను పక్కకు పెడితే ఫిజియాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ అన్ ఆర్గన్ సిస్టమ్. మన బాడీలో ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయి, లివర్ ఉంది, కిడ్నీ ఉంది, హార్ట్ ఉంది. ఏదైతే మన బాడీ, అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్ గురించి ఉంది, ఎవ్రీథింగ్ మాట్లాడాలి మనం. వాళ్ళు నార్మల్గా ఫిజియాలజీ జస్ట్ హార్ట్ గురించి చెప్పి ఎట్లా వర్క్ చేస్తారో అవ్వగొట్టేస్తారు. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన నా ఫ్రెండ్స్ ఎవరైతే సర్కిల్లో ఉన్నారో ట్రైనర్స్ని వాళ్ళని కూడా అడిగి కనుక్కున్నా. అది ఇమీడియట్గా మాట్లాడడం కైనసాలజీ. కైనసాలజీ నార్మల్గా మనకి మజిల్ గ్రూప్స్ అని ఉంటాయి, చెస్ట్, షోల్డర్స్, బైసెప్స్, ట్రైసెప్స్, ఇందులో ఎన్ని మజిల్స్ ఉంటాయి, బేసిక్ వర్కౌట్స్ చెప్పేసి వదిలేస్తాను. బట్
ఒక క్లయింట్ వచ్చిండు, వాళ్ళకి చెస్ట్ని ట్రైన్ చేయాలి, బట్ వాళ్ళకి షోల్డర్ ఇంపింజ్మెంట్ ఉంది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు షోల్డర్ ప్రెస్ చేయగలరా? లేదు. బట్ ఆ సిచ్యువేషన్ చెస్ట్ని ట్రైన్ చేయాలి. అక్కడేంటి మీ స్కిల్స్ మ్యాటర్ చేస్తాయి అండ్ మీ టైప్ ఆఫ్ థింకింగ్ మ్యాటర్ చేస్తుంది. నేను చెస్ట్ని ట్రైన్ చేయాలంటే మన చెస్ట్ని ఫంక్షన్స్ ఏంటి? అడక్షన్, అబ్డక్షన్ కదా. అంటే ఇక్కడ నేను పుష్ చేసినప్పుడు చెస్ట్ కాంట్రాక్ట్ అయిపోయింది. నేను పుష్ చేయలేనప్పుడు ఫ్లైస్ చేసి కూడా ట్రైన్ చేయొచ్చు కదా. ఫ్లైస్లో కూడా మీరు రేంజ్ పెంచే కొద్దీ ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో లిమిటెడ్ పెడదాం, రేంజ్ లిమిటెడ్ పెట్టి చెస్ట్ని ఐసోలేట్ చేద్దాం. ఇది కూడా ఉంది కదా. నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి, నేను ఎప్పుడైతే ఓవర్ హెడ్ ప్రెస్ చేస్తానో బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ వెయిట్ మొత్తం నన్ను కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ కంప్రెషన్ అయినప్పుడు ఆబ్వియస్గా స్పైన్ పైన పడుతుంది లోడ్. ఆ సిచ్యువేషన్లో నేను షోల్డర్ని ట్రైన్ చేయాలి అంటే స్మార్ట్గా షోల్డర్ ప్రెస్ చేస్తేనే ట్రైన్ అవ్వవు డెల్స్. ఫ్రంట్ రైజెస్ చేసినా యాక్టివేట్ అవుతుంది యాంటీరియర్, లాటరల్ రైజెస్ చేసినా సైడ్ డెల్ట్ యాక్టివేట్ అవుతుంది. సో స్మార్ట్గా ఎట్లా చేయాలి క్లయింట్ తోటి, ఏమేమి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు కైనసియాలజీలో, అసలు మజిల్ ఫంక్షన్స్ ఏంటి, మనం కొన్ని టెక్నిక్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, మనం ప్రాపర్గా మజిల్స్ని ఐసోలేట్ చేయాలి అంటే మొత్తం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది? ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్. మనకి ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ మనకి 97% వరకు ఫ్యాట్ లాస్ గురించి వస్తుంది. బెల్లి పెరిగిపోయింది, నాకు పెళ్ళి ఉంది, లైక్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఈ రీజన్స్ తోటి ఎవరైతే క్లయింట్స్ వస్తారో అది మనం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్గా రిజల్ట్స్ ఇవ్వాలి. రిజల్ట్స్ ఇస్తే ఏమవుతుంది? మనకి చైన్ సిస్టమ్ పెరుగుతుంది. ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యిందో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిఫర్ చేయొచ్చు, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచి రిఫర్ చేయొచ్చు, వాళ్ళ ఆఫీస్ ప్లేస్ నుంచి రిఫర్ చేయొచ్చు. 1 client ఈజ్ ఈక్వల్స్ టు 7 clients or 10 clients. మీరు ఆ ఒక్క క్లయింట్ పైన ఫోకస్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది అండ్ ఆ క్లయింట్ ఎంతమందిని రిఫర్ చేస్తున్నారు అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ఫీల్డ్లో మనకు ఫ్యాట్ లాస్ గురించి క్లయింట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి మన మెయిన్ ఫోకస్ అనేది ఫ్యాట్ లాస్ పైన ఉంటుంది. ఇందులో ఫ్యాట్ అసలు ఎట్లా డిపాజిట్ అవుతుంది ఇన్ డీటెయిల్గా, అసలు ఏమేమి సిచ్యువేషన్స్లో ఏమేమి చేయాలి, ఫ్లాట్ హిట్ అయినప్పుడు ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నారు. న్యూట్రిషన్. యాజ్ ఎ ట్రైనర్ మీకు న్యూట్రిషన్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ప్రాపర్గా ట్రైనింగ్ చేపిస్తూ వస్తా? నో, డైట్ ప్రాపర్గా ఫాలో అయితే వస్తాయి. ట్రైనింగ్ సపోర్ట్ చేస్తుంది మన రిజల్ట్స్కి. ఎందుకు? మెటబాలిజం హైలో ఉండటానికి అండ్ బాడీ కంపోజిషన్ మెయింటైన్ చేయడానికి. మెయిన్ గేమ్ న్యూట్రిషన్ కంటే చేంజ్ అవుతుంది. సో ఇది కూడా డిస్కస్ చేద్దాం. మైక్రోస్, మ్యాక్రోస్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవి ఎట్లా రియాక్ట్ చేస్తాయి మన బాడీలో మనం ఇంటేక్ చేసినప్పుడు, ఎవ్రీథింగ్. క్లయింట్ అసెస్మెంట్ చాలా ట్రైనర్స్ అసలు చేయరు. నార్మల్గా క్లయింట్ వచ్చేసి చలో పుష్ పుల్ లెగ్స్ చెస్ట్ ప్రెస్ ఏంది ఇది? ఇక్కడ నీ ప్రొఫెషనలిజం ఎక్కడుంది? ఒక క్లయింట్ వచ్చిండు, ఆ క్లయింట్కి నువ్వు ఒక డైట్ ప్లాన్ ఇవ్వాలి అంటే వితౌట్ సీయింగ్ హిస్ బ్లడ్ మార్కర్స్ హౌ కెన్ యూ సజెస్ట్ హిమ్ అ డైట్ ప్లాన్? సేమ్ యాజ్ ఒక క్లయింట్కి వర్కౌట్ సజెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ అతని బాడీ అసెస్మెంట్ తీసుకోవాలి కదా. నార్మల్గా బుక్స్లలో చదువుతూ ఉంటాం, అది చేయాలి ఇది చేయాలి, బేసిక్స్ ఇవి ఉంటాయి అవి ఉంటాయి, ఇన్స్టిట్యూట్లో నేర్పించింది అది ఫాలో అయితే కానీ ముచ్చట. క్లయింట్ అసెస్మెంట్ ఆన్ ఫ్లోర్ జిమ్లో చూపెడతాను మీకు. క్లయింట్ని చూడగానే అతని నాక్ నీస్ ఉన్నాయా, యాంటీరియర్ పెల్విక్ వెళ్తుందా, పోస్టీరియర్ పెల్విక్ వెళ్తుందా, రౌండెడ్ బ్యాక్ ఉందా, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి లాంగ్ టర్మ్లో. ఒక క్లయింట్ వచ్చిండు, అతని పోస్టర్ ఇట్లుంది. నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటా, రిజల్ట్స్ ఇచ్చుకుంటా, ఆయన పోస్టర్ని కరెక్ట్ చేసినామంటే అక్కడ ఫ్లాట్ అయిపోతాడు క్లయింట్. ఫ్లాట్ అయిపోతే మీకు రిఫర్స్ వస్తాయి అండ్ ఆ క్లయింట్ ఎంతమంది ట్రైనర్స్ ఉన్నా మీ దగ్గరికి వస్తాడు. అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్ వర్క్ కూడా ఉండొచ్చు. ఇది ఆలోచించండి. క్లయింట్ అసెస్మెంట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మీకు ఇండస్ట్రీలో. సేల్స్ అండ్ బిజినెస్, మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, సేల్స్ పైన మీ ఓన్ బ్రాండ్ని ఎలివేట్ చేసుకోలేకపోతే వేస్ట్. మనం సేల్స్ బిజినెస్ ఎట్లా చేయాలి ఇందులో అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్ ది సెన్స్ చాలా మంది నాలెడ్జబుల్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు నార్మల్గా 1.5 lakh to 2 lakhs earn చేస్తారు. జస్ట్ క్లయింట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. ఒక్కొక్క క్లయింట్ దగ్గర 40K 50K కూడా earn చేసేటోళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్లోనే. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సింపుల్గా ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ త్రూ ఎర్న్ చేసే దారి. సోషల్ మీడియా మార్కెటింగ్ వాళ్ళకి ప్రాపర్గా తెలియదు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎట్లా అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ హిట్ అవుతుంది, బూమ్ అవుతుంది, వీడియోస్ ఎట్లా తీస్తే వాళ్ళు మనకు ఫాలోవర్స్ వస్తారు, ప్లస్ మనకి డిఎమ్స్ ఎట్లా వస్తాయి, మనం ఆన్లైన్ బిజినెస్ కూడా ఎట్లా రన్ చేయాలి అది కూడా డిస్కస్ చేస్తాం మనం వీడియోలో. ఎలా ట్రైనర్ మైండ్ సెట్.
ఎవ్రీథింగ్ ఓకే, ఇది మొత్తం నేర్చేసుకున్నాం, బట్ మన లైఫ్లో డిసిప్లిన్గా లేకపోతే అండ్ మన మైండ్ సెట్ ప్రాపర్గా లేకపోతే వేస్ట్. మన మైండ్ సెట్ అనేది డిపెండ్ చేస్తుంది ఈ ఫీల్డ్లో మనం ఎట్లా నడుచుకుంటున్నాం. సో ఒక క్లయింట్, ఫీమేల్ క్లయింట్ ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళని ట్రైన్ చేసినామా, చలో టాటా గుడ్ బై గా. ట్రైనింగ్ అయిపోయాక ఒకవేళ వాళ్ళ పార్టీస్కి ఇన్వైట్ చేస్తే మనం పోవటం, బ్యాడ్ ఇంటెన్షన్ తోటి చూడటం, రాంగ్గా మూవ్ అవటం, ఇట్లాంటివి చేస్తే ఎక్కడ నీకు ప్రొఫెషనలిజం? సో నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ నేను ఈ ఫీల్డ్లో చూసిన, నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ ఉన్నారు, స్కిల్డ్ ఉన్నారు, అన్స్కిల్డ్ ఉన్నారు, ఎక్కువ ఎర్న్ చేసేటోళ్ళు ఉన్నారు, తక్కువ ఎర్న్ చేసేటోళ్ళు ఉన్నారు, నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ని చూసిన. ఐ హోప్ మీకు ఈ ఓవరాల్ వీడియో అర్థమైంది అనుకుంటాను. అండ్ అప్కమింగ్ డేస్ అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం కూడా మీరు ఎప్పుడు క్యూరియస్గా ఉన్నారని అనుకుంటున్నా. వితౌట్ డూయింగ్ లేట్, మీ ప్రీషియస్ టైం వేస్ట్ చేయకుండా నేను ఆపేస్తాను. మీకు జస్ట్ 1 minute. ట్రైనర్ మైండ్ సెట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీకన్నా డౌట్స్ ఉందా? కామెంట్ డౌన్ బిలో. ఫస్ట్ మనం స్టార్టింగ్ 3 videos to 4 videos మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సర్టిఫికేషన్ వచ్చేసింది, నాలెడ్జ్ మొత్తం వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఓకే, క్లయింట్స్ కూడా రెడీ ఉన్నారు, నేను ట్రైన్ చేయడం ఒకటే బాకీ. నువ్వు ఏదైతే జిమ్ ప్లేస్లో వర్క్ చేస్తావో అక్కడ నీకు స్మూత్గా క్లయింట్స్ ఇచ్చి నువ్వు ట్రైన్ చేపిస్తే నీకు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నావా? అక్కడ పాలిటిక్స్ జరుగుతాయి. నీకు క్లయింట్స్ వస్తూ ఉంటే వేరే ట్రైనర్ చూడలేడు, ట్రైనర్స్ పుల్లలు పెడతా ఉంటారు, వానికి అన్ని క్లయింట్స్ ఎందుకు ఇస్తానో, నువ్వు మాకు ఎందుకు అసైన్ చేయట్లేవు అని. చాలా సినారియోస్ ఉంటాయి, ఇక్కడ పాలిటిక్స్ జరుగుతాయి. వర్క్ ప్లేస్లో అందరు ఎంప్లాయీస్ కలిసి నిన్ను టార్గెట్ చేయవచ్చు. ఈ సిచ్యువేషన్స్ కూడా ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, సో ఇవి కూడా డిస్కస్ చేద్దాం, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. స్టే ట్యూన్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. Till then, love you all. Goodbye. This is Samir from Dino Sam YouTube channel. Tata.